కృష్ణతత్వమే మానవ జీవిత సారాంశమన్నారు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం. ప్రతి ఒక్కరూ కృష్ణతత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. కృష్ణతత్వం వల్ల సంస్కృతి గొప్పతనం తెలుసుకోవడంతో పాటు ఇతరులను గౌరవించే తత్వం అలవాటు పడుతుందన్నారు ముఖ్య అతిథులు. ఇక విద్యార్థుల్లో సంస్కారం, సాంస్కృతిక విజ్ఞానాన్ని పెంపొందించేందుకు హరే కృష్ణ మూవ్మెంట్ కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఇక హైదరాబాద్ రవీంద్ర భారతిలో హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో హెరిటేజ్ ఫెస్ట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం. ఇక వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు అతిథులు. श्रीमते भक्ति वेदांत स्वामी नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हेरिटेज फेस्ट ఈ కార్యక్రమం ద్వారా ఆ చిన్నపిల్లలు అంటే ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు కూడా ఒక చక్కటి కల్చరు, వాల్యూ సిస్టము డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఈ హరే కృష్ణ మూమెంట్, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ తరపున మేము చేస్తున్నాం. దిస్ ఇయర్ వీ హ్యావ్ గాట్ ఏ ట్రిమెండస్ పార్టిసిపేషన్. 23,000 children from 300 schools participated in this fest. And today we are having this program. According to Bhagavad Gita, culture means it should be permanent. Once learned, it should remain with the child or with the human being for life. Adi culture ante. నార్మల్గా మనం చూసే కల్చర్లు ఏమవుతాయంటే ఒక్కొక్క 2 ఏళ్లకి 3 ఏళ్లకి ఒక్కొక్క ట్రెడిషన్ వస్తూ ఉంటుంది. పాప్ కల్చర్ అని, లేకపోతే హిప్పీ కల్చర్ అని అట్లా మారుతూ ఉంటుంటాయన్నమాట. కానీ నిజంగా కల్చరు అంటే ఏంటంటే అది పర్మనెంట్గా ఉండాలి. కానీ మరి ఈ లోకంలో పర్మనెంట్గా ఉండేది ఏమిటి? అన్నీ మారుతూనే ఉంటాయి. మన శరీరాలు మారుతున్నాయి, మన చుట్టుపక్కల అన్నీ మారుతున్నాయి. మరి శాశ్వతంగా ఉండేది ఏమిటి? యాక్చువల్గా ఆ భగవంతుడు, ఆ భగవంతుడి యొక్క నామము, ఆ భగవంతుడి యొక్క కల్చర్ అన్నమాట. సో అందుకనే if the child learns something permanent like this from the childhood and it becomes imprinted in their consciousness, and as the child navigates in its life, the child has something to hold on to permanently. కృష్ణ తత్వం ఒకసారి అర్థమైతే ఇక మన సైడ్ నుండి తప్పు జరగడం ఉండదు. నలుగురికి మంచి చేయాలని తప్పన తప్ప నలుగురి మీద ఆధారపడి ఉండాలి, లేక వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి మనం జీవితంలో ఎదగాలనే ఒక ఆలోచన పోయి మంచి గుణం మనకు అలవాటు అవుతుంది. అట్లాగా ఈ కాంపిటీషన్స్ కానీ దీనికి సంబంధించిన విషయాల గురించి కానీ మనం ఎందుకు ఈరోజు మనం మాట్లాడుతున్నాం అంటే, భారతదేశం మీ అందరు కూడా ఇప్పుడు మనం ఏదో 3rd 5th ఇన్ ది ఎకానమీ వెళ్ళిపోయాం ప్రపంచవ్యాప్తంగా. ఇంకొద్దిగా కష్టపడితే బై 2047 we may become second. కానీ మీరు ఒక విషయం ఆలోచన చేస్తే, మనము 1650s or 1700 టైంలో ఇండియా వాజ్ ది బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. వీ యూస్ టు బీ ది బిగ్గెస్ట్ ఎకానమీ. 20% ఆఫ్ ఎంటైర్ ఎకానమీ వాజ్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు అప్పటి లెక్కలు కనుక ఇప్పుడు ఎక్స్ట్రాపోలేట్ చేస్తే, అప్పటి లెక్కల్ని ఇంకా ముందుకు మన ప్రొజెక్షన్ చేస్తే, ఈరోజు ఇండియా వుడ్ హ్యావ్ బీన్ 44 trillion ఎకానమీ ఉండాల్సింది. టుడే వీఆర్ 4 trillion రేంజ్లో అటు ఇటు కొట్లాడుతున్నాం. అంటే 10% కూడా లేము మనం ఈరోజు.
ఉండాల్సిన దానికి ఎందువల్ల చెడిపోయాం? ఎందుకు వేరే వాళ్ళు వచ్చి ఈరోజు మన దగ్గర ఇస్కాన్కి సంబంధించిన విషయాల గురించి మన నుండి నేర్చుకోవాలనుకునే వాళ్ళ కింద బానిసలుగా ఎందుకున్నామంటే కొన్ని విషయాలు మనకి కళ్ళు బైర్లు కమ్మాయి.